మీరన్నా మీరేం చేస్తుంటారు? మేము గౌడ్స్. గౌడ్స్. ఓకే. అవుతుందా కళ్ళు అవుతుందా? ఆ? ఎంత అవుతుంది రోజు ఎంత అవుతుంది? రోజు అయితే బాగానే ఉంటుంది. అంటే మీరు తాళ్ళు ఎక్కుతురా? నేను ఎక్కను, మీరు నాకు రాదు రాదు. ఓకే. అంటే కళ్ళం అంతమందికి ఎక్కేదా? నేను ఎంకేను కాదు, నేను బ్యాంక్లో పని చేసిన సిండికేట్ బ్యాంక్లో. ఓకే. హార్ట్ అటాక్ వచ్చి పని చేసుకున్నాను. అరే, ఈఆర్ఎస్ ఓకే. ఏమో వ్యవసాయం ఉందా మీకు ఏమన్నా? ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది? ఒక ఎకరమే ఉంది. ఎకరం ఉంది. సో ఆ ఎకరానికి ఈ ప్రభుత్వం ఏమన్నా మేలు చేసిందా? ఏం చేయలేదు. ఆ, యూరియా సంచులు కూడా దొరుకుతలేవు. ఆ, ఇక యూరియా కావాలని వ్యవసాయదారులకు యూరియా ఎంత కావాలనేది ఉమ్, ముఖ్యమంత్రి గారు అది లిస్ట్ తీసుకొని ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. ఎంత కావాలనేది తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి పంపితే కదా వాళ్ళు పంపించేది. అవును. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద యూరియా పంపుతలేరు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆడిపోసుకుంటే బాగుంటుందా? అది ఆ, పద్ధతి కాదు కదా. ఉమ్. నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కుమార్ ఉన్నాడు, కనీసం యూరియా బస్సులు కూడా తీసుకురాలేకపోతా ఉన్నాడు, ఆయన ఏం మంత్రి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. అవునన్నా, అది వాళ్ళకు ఇన్ఫర్మేషనే ఇవ్వకపోయిన తర్వాత మాకు ఇంత కావాలని చెప్పేసి మాకు ఇంత యూరియా కావాలి, ఇంత బీస్ కావాలి అని చెప్పేసి చెప్పకపోయిన తర్వాత కొరమండల్ ఏం మందులు కావాల్సినవి అవన్నీ ఏం ఇంత కావాలి మాకు అని చెప్పకపోయిన తర్వాత వాళ్ళు ఇట్లా బడ్జెట్ పంపించాలి కదా ఇంత కావాలనేది. పంపించకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ఏం చేసేటట్టు. ఓకే. ఇప్పుడు మీ ఎంపీ రఘునందన్ రావు కదా ఇక్కడ. అవును. సో మీ రఘునందన్ రావు దొంగ ఓట్లతోటి ఎంపీ అయ్యిందంట, మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఆయన. అది తప్పది. మా రఘునందన్ రావు మీద ప్రేమతోని ఈ ఎంపీ గెలిచిండు రఘునందన్ రావు, కానీ దొంగ ఓట్లతోని కాదు. మరి ఎందుకు అట్లా మాట్లాడిన ఆయన మహేష్ కుమార్ గౌడ్? ఇక ఆయనకే తెలవాలి అది. కానీ అది తప్పది. మహేష్ గౌడ్కి మాట్లాడడం తప్పది. ఇక్కడ మీ భూంపల్లి ప్రాంతంలో వాళ్ళ దొంగలు ఉన్నారా? దొంగ ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అట్లాంటిది ఏం లేదు సార్. ఏం లేదు ఇక్కడ. నేను బూత్ అధ్యక్షునిగా మన బూత్ ఏజెంట్గా పోయినా అట్లాంటి ఒక్క ఓటు కూడా పడలేదు. ఓకే. ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన? ఎట్లుంది? కాంగ్రెస్ పార్టీ పరిపాలన నచ్చట్లేదు. ఈ 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు పరిపాలించబట్టి. ఇచ్చిన హామీలు కూడా ఒకటి కూడా నెరవేర్చలేరు. కమ్స్ కమ్ ఈ రైతు బంధు, ఈ రుణమాఫీలు అవి కూడా లేదు. ఒక్కటి ఏంటి అంటే లేడీస్కు ఒక బస్సు ఫ్రీ ఇచ్చి అదొక్కటి మేలు చేసిన వాళ్ళకి, అంతేగాని ఆ మేలు చేసి మొగలను నాశనం చేస్తున్నాడు ఆయన, అంతే. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చిపోతారా? ఎంపీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రఘునందన్ రావు అందుబాటులో ఉంటారా? వస్తుంటారు వెళ్తుంటారు. ఈ ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య కనిపిస్తలేడు. ఏమో సార్, అసలు కనపడతలేడు ఆయన ఈ మధ్య. అయితే భూంపల్లికి అయితే వచ్చినట్టు కనపడలే ఈ మధ్య అసలే. మేము ఇక ఎక్కడ తిరగను, కాకపోతే భూంపల్లిలో ఉంటాం. కానీ ఇట్లా అప్పుడప్పుడు కనపడి ఇంకా ఎంపీ ఉన్నప్పుడు నచ్చిపోతుండే, కానీ ఇప్పుడైతే ఆయన కనపడుతుంది. ఓకే. సో ఒకవేళ స్థానిక సంస్థలు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోని, ఎవరికి అవకాశం ఉంటుంది, ఏ పార్టీకి అవకాశం ఉంటుంది? అంటే గతంలో ఎట్లుంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే గెలుస్తుండే ఈ సర్పంచ్లలో, ఇప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేరు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మా దగ్గర వెంకటయ్య అనే క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ ఉన్నాడు. ఆయన కూడా కొద్దిగా మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం దేనికి మొగ్గు చూపుతారనేది అర్థం అవ్వట్లేదు. మనిషిని క్యాండిడేట్ని బట్టి చూపుతుండొచ్చు అని అనుకుంటున్నాం. అట్లా సర్పంచ్లు కదా, విలేజ్ సంబంధించి కదా, ఇది పార్టీకి సంబంధించి కాదు కదా, అట్లా అలా ఆ ఉద్దేశంతో మనిషిని బట్టి వేస్తారు ఎలక్షన్లు అని అనుకుంటున్నాం. ఓకే. పార్టీలను ఏం చూడరు, అట్లా పార్టీలని చూడరు, క్యాండిడేట్లను చూసుకుంటారు ఈ సర్పంచ్ దానికి. అట్లా పార్టీ చూడకుండా పైసలు అయితే చూస్తారు, పైసలు చూస్తారు.